హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం సిల్వర్ మార్నింగ్ స్ట్రాటజీ, ఆల్రెడీ మనం ఈవినింగ్ స్ట్రాటజీ అని ఒకటి చెప్పుకున్నాం. 6 o'clockకి ఎలా ఉంటుంది అనేది. ఇది ఇప్పుడు 1800 అవర్స్, ఇది 6 o'clock క్యాండిల్. నిన్నటి చెప్తున్నాను, ఫాల్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయి ఇక్కడ నుండి మనకి కంటిన్యూ అనేది జరుగుతుంది. ఇది 6 o'clock క్యాండిల్ స్ట్రాటజీ. మీరు విన్నదే, ఇది 6 PM. ఓకే, ఈవినింగ్ 6 PMకి ఉంటుంది. సరే, ఇప్పుడు దీనికి మీకు మార్నింగ్ కూడా ఒక ఎంట్రీ దొరుకుతుంది. ఎంట్రీ దొరికిన తర్వాత మీరు ఈవినింగ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ కదా ఇది, 11:30 వరకు రన్ అవుతుంది కదా. సో అలా అంటే మీరు మార్నింగ్ ఒక టైంలో మార్కెట్ చూడాలి, ఫ్యూచరే బై చేస్తారు. అండ్ ఇది మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలా లాంగ్ టైం ఉంటుంది. మినీ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది, ఓకే, అండ్ మెయిన్ ఫ్యూచర్ ఉంటుంది. 3 ఫ్యూచర్స్ ఉంటాయి. ఓకే, ఆప్షన్స్ చేయకండి అలాగా. అండ్ ఇంకొక విషయం, మీకు కనుక నేను ఇలాంటి స్ట్రాటజీ చెప్పడం వల్ల మీకు యూజ్ అవుతుందంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ మిగతా ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు స్ట్రాటజీస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పగలరు. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడికి వచ్చి నాతోటి డిస్కస్ చేయొచ్చు. ఓకే, and it is all about for that educational purpose only. We are teaching the all strategies. Okay, risk and reward, it's your own. And ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈవినింగ్ స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నారు. అండ్ నేను అప్పుడప్పుడు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తున్నాను, ఈ క్యాండిల్ ఇలా వచ్చింది అది అని. చాలా నేను అంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నది ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఏ స్ట్రాటజీ స్టాక్స్లో అయినా కొంచెం చాలా సింపుల్గా అంటే ఈజీ మెథడ్లో ఉంటాయి అన్నట్టు. చిన్న చిన్న లాజిక్స్ తోటి మనం ఎలా ట్రేడ్ చేస్తాము అనేది చూస్తాం. ఇది 6 o'clock క్యాండిల్ అందరికీ తెలిసిందే. ఐ హోప్ మీకు అర్థం కాకపోతే కమ్యూనిటీ ప్లేలిస్ట్లో క్రూడ్ ఆయిల్ది అయిన ఇది ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తే మీకు ఈ సిల్వర్ది 6 o'clock క్యాండిల్ స్ట్రాటజీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది రన్నింగ్ అవుతుంది మార్కెట్. ఎగ్జాక్ట్లీ 11 o'clockకి క్యాండిల్ చూసుకోండి. ఓకేనా, 11 AM మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు, లేకపోతే ఎక్కడ బిజీ ఉన్నారు, మీరు అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత మీరు హౌస్ వైఫ్ లేకపోతే ఇంకెవరైతే ఎగ్జాక్ట్లీ 11 AMకి ఆ క్యాండిల్ మార్క్ చేసుకోండి. ఓకేనా, 11 AMకి మార్క్ చేసుకొని ట్రేడ్ ఎలా చేస్తారు? ట్రేడ్ ఎలా చేస్తారంటే సింపుల్, ఇక్కడ ఒక 50 పాయింట్స్ పైన బఫర్ పెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 11 o'clock క్యాండిల్కి ఎగ్జాక్ట్లీ 30 to 50 ఉండాలి. ఓకే, నేను యావరేజ్గా చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు అలవాటు అవుతుంది. ఓకేనా, ఎగ్జాక్ట్లీ 11 o'clockకి ఇటు ఒక 50 అంటే మీరు ఎంట్రీ ఏం చేయాలి అని అంటే 11కి సింపుల్గా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మీరు ఎంట్రీ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ 11 o'clockకి ఒక ప్రైస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, ఆ క్యాండిల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ క్యాండిల్ కన్ఫర్మ్ అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి 50 పాయింట్స్ బఫర్ పెట్టుకొని అక్కడ మీరు ఎంట్రీ ప్రైస్ టిగర్ పెట్టేసేయండి. సెల్ సైడు బై సైడు ఎటు ఉంటే అటు సైడు ఒక 50 పాయింట్స్, 30 to 50 పాయింట్స్ గుర్తుంచుకోండి, 30 to 50 పాయింట్స్. ఇప్పుడు ఇలా కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఎగ్జాక్ట్లీ 50 పాయింట్స్ తర్వాత రన్నింగ్. మీకు ఇక్కడి వరకు ప్రాఫిట్ అనేది ఎగ్జాక్ట్లీ 1 అవర్లోనే మీకు ఎంత వచ్చింది? ఇక్కడ నుండి మీరు వేసుకున్న 1 అవర్లో మీకు 500 పాయింట్స్ వచ్చినాయి. ఇట్స్ గుడ్. 1 అవర్లో 500 పాయింట్స్ అనేది గుడ్. మీకు ఇంకేసారి ఇట్ అవ్వలేదు, ఇక్కడిక్కడ తిరుగుతుంది, పైకి వెళ్తుంది. ఇప్పుడు 6 o'clock క్యాండిల్ అనేది చేంజ్ అవుతే అలా ఉంటుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అంటే ఇది మనం ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి ఇది చూడండి, ఎగ్జాక్ట్లీ 11 o'clock క్యాండిల్. ఇది కొంచెం నేను మీకు శాంపిల్గా ఇప్పుడు ఇది చూపిస్తున్నాను. ఇటు ఒక 50 పాయింట్స్ మార్క్ చేసుకొని అటు అంటే ఫస్ట్ మీరు ఎంట్రీ ప్రైస్ పెట్టేసుకోండి. ఓకే, ట్రిగ్గర్ అవ్వడానికి ఎంట్రీ ప్రైస్ 50 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటే ఇక్కడ ఈ 50 పాయింట్స్ తర్వాత చూడండి, దీనికి 50 పాయింట్స్ ఇక్కడ అంటే మీకు ఇట్లా క్యాండిల్ చూసుకునేంత ఉంటుంది. మీకు ఆ 11 o'clock క్యాండిల్ వచ్చిన తర్వాత అక్కడ నుండి ప్లస్ మైనస్ చేసుకొని పెట్టుకున్నారంటే 50 పాయింట్స్ చూడండి. ఇంకా ఇది డే మొత్తంలో మీకు ఈ నైట్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 990 ప్లస్ అంటే 1000 పాయింట్స్ ఫాల్ అయింది. ఓకేనా,
క్లియర్ అర్థమైంది కదా. అంటే మీరు ఈవినింగ్ వచ్చే వరకైనా చూసుకోవచ్చు, నైట్ వరకు చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీకు ఒక 1-2 అవర్స్లో మీకు ఒక ఫాల్ అనేది ఒక లెవెల్ వరకు వెళ్తుంది. స్టాప్ లాస్ కూడా ఎక్కడ పెడతారంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యాండిల్కి 50 పాయింట్స్ హిట్ బఫర్ పెట్టారు కదా, ఎటు ట్రిగ్గర్ అయితే అటువైపు ఆపోజిట్లో 50 పాయింట్స్ యాడ్ చేసి దానికి స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను మీకు మంచిగా క్లారిటీ చెప్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దయచేసి వీడియో 1-2 సార్లు చూడండి. అర్థం కాకపోతే నాకు అంటే కొందరితోటి నేను లైవ్లో మాట్లాడినప్పుడు నాకు ఏం అర్థమవుతుంది అని అంటే, ఇక్కడ ఎంటర్ కదా మీరు, ఇది 200 పాయింట్స్, 250 పాయింట్స్, సారీ ఒక్క నిమిషం, ఈ క్యాండిల్కి 50 పాయింట్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మీ స్టాప్ లాస్ అర్థమవుతుందా? అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అంటే ఈ 50 పాయింట్స్ బ్రేక్, ఈ 50 పాయింట్స్కి బ్రేక్ అయితే ఇటువైపు తీసుకొని ఇక్కడ దాని క్యాండిల్ ఉన్న 50 పాయింట్స్ కింద స్టాప్ లాస్, ఇటువైపు అయితే అటు. అంటే మీకు ఇక్కడ చూడండి 270 పాయింట్స్ స్టాప్ లాస్ అయింది. షార్ట్ ఈ ప్లేస్లో మీరు షార్ట్ చేశారు కరెక్ట్గా, ఇక్కడికే 1:1 అయిపోయింది. మీ రిస్క్కి రివార్డ్కి ఎంత వచ్చింది చూడండి, 1:2 వచ్చింది కదా. ఓకే, 1:2 ఇట్లా ఈ విధంగా మీరు ఇలాగ ప్లాన్ చేసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. హార్డ్లీ మీకు ఎస్ఎల్ అయితే మీకు ఆ డే మొత్తంలో హిట్ అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. ఇది 50 పాయింట్స్కి డిఫరెన్స్లో ఎంట్రీ తీసుకోండి. ఓకే, ఇది 50 పాయింట్స్కి మీరు ఈ డిఫరెన్స్లో తీసుకున్నారంటే మళ్ళీ పైనకి ఎక్కడ 50 పాయింట్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, కన్సల్టేషన్ అయింది, తర్వాత ఇక్కడ ఈవినింగ్ వరకు మళ్ళీ ఇదే లెవెల్లో ఒకసారి వచ్చింది, కానీ ఈసారి హిట్ కాలేదు. మీకు తెలిసిపోయింది ఈరోజు కన్సల్టేషన్ ఉంది. ఈ 50 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ఎప్పుడు ఈవినింగ్ 6 o'clock, మళ్ళీ 6 o'clock క్యాండిల్ స్ట్రాటజీ మారుతుంది కదా. ఓకే ఇప్పుడు డే మొత్తంలో మీకు ఎస్ఎల్ హిట్ అవ్వలేదు, ఎస్ఎల్ హిట్ అవ్వకుండా ఉండి మళ్ళీ మీకు ఈవినింగ్ 6 o'clock క్యాండిల్, ఇది ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ మీరు మీ స్ట్రాటజీ మార్చుకోవాలి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈవినింగ్ 6 o'clock మీ ఫ్లోలో అదే కంటిన్యూ అవుతుంది అని అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్ట్రాటజీ అనేది మార్చుకోవాలి. ఇది చూడండి, ఇది 10, 11 ఎక్కడ, ఇది 11, ఇది 11 o'clock. ఓకే, ఇక్కడ మీరు 50 పాయింట్స్ బఫర్ తోటి ఎంట్రీ తీసుకుంటారు. దీనికి 50 పాయింట్స్ అబోవ్ స్టాప్ లాస్, ఎటు బ్రేక్ అయితే అటు. ఓకేనా, ఇక్కడ మీరు గమనించారంటే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెడుతున్నాను, దీనిపైన 50 పాయింట్స్ స్టాప్ లాస్ అని. ఇక్కడ నుండి చూడండి ఎంత వచ్చింది, ఈవినింగ్ 6 o'clock వరకు అంటే ఇక్కడ ఒక 600 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇదేంటంటే మధ్యలో కొంచెం సౌండ్స్ రావడం వల్ల నేను కట్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది వీడియో, బయట సౌండ్స్ రావడం వల్ల. ఓకే, ఇది ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటే ఈ 50 పాయింట్స్ జోను అనేది ఎట్లా చూసుకోవాలి, 50 పాయింట్స్ అనేది ఇంకొక రోజు చూద్దాం. కొంచెం నేను ఇంత ఈజీ స్ట్రాటజీ చెప్తున్నందుకు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే నేను చెప్తున్న దానికి కొంచెం అన్నా నలుగురికి తెలుస్తుంది అనేది ఒక సంతోషం ఉంటుంది కదా. యూట్యూబ్లో పెద్ద మనీ ఏం రావాలి, గుర్తుపెట్టుకోండి. 1,00,000 సబ్స్క్రైబర్స్ వస్తే అంతా ఫ్రీగా చెప్తాను నేను, కావాలంటే చెప్పండి. 53 ఇక్కడ ట్రిగ్గర్ అయ్యింది. ట్రిగ్గర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ వెంటనే ఈ 50 పాయింట్స్ స్టాప్ లాస్, ఇక్కడ ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మీకు కనుక మీరు ట్రేడ్ ఇటు 50 పాయింట్ తీసుకుంటే 300 పాయింట్స్. ఓకే, ఒకరోజు ఫెయిల్ అవ్వనండి, కానీ మీకు వస్తే మాత్రం అది స్టాప్ లాస్ 3 పాయింట్స్ తోటి హిట్ అయింది. ఓకే, 11:35 అంటే సిస్టమ్ ముందు ఉన్న వరకు అయితే ఇంకా ఐడియా ఉంటుంది. లేదు మార్కెట్ నేను పూర్తిగా చూడను, ఒకేసారి ఎంట్రీ ఇచ్చి నాకు టైం ఉండదు అలాంటి అడిగిన వారు ఉన్నారు కదా, వాళ్ళ కోసం నేను ఈ స్ట్రాటజీ చెప్తున్నాను. కొంచెం ఇది స్వింగ్ ఉన్నది కాబట్టి సరే ఈ క్యాండిల్కి వేసుకుందాం కొంచెం స్వింగ్. లేదంటే ఇట్లాంటి స్వింగ్ వచ్చింది అనుకోండి, కొంచెం మరీ చిన్న క్యాండిల్ అయితే ఇట్లా ఒక స్వింగ్కి వేసుకోండి.
ఇదేంటంటే ఒక ఏరియాలోనే స్టక్ అయింది కాబట్టి ఒక ఏ జోన్ కింద వేసుకున్నారు. ఆ జోన్కి బ్రేక్ ఎటువైతే అటు తీసుకుంటారు. ఇది బ్రేక్ ఇచ్చింది, ఓకే. ఇక్కడ ఈ 50 పాయింట్స్ పైన అంటే ఇక్కడ ఇది బ్రేక్ ఇచ్చింది 50 పాయింట్స్ పైన, కానీ సస్టైన్ అవ్వలేదు, కిందికి ఫాల్ అయింది. కానీ మీకు ఈవినింగ్ లోపు ఇక్కడ మాత్రం మీకు పాయింట్స్ ఇటువైపు మళ్ళీ రిటర్న్ తీసుకున్నారంటే, ఏదో టైంలో చూసి తీసుకున్నారంటే, సెకండ్ టైం ఈ వైపు అయితే మీకు బాగుంటుంది, ఓకేనా. దీన్ని మీకు కావాలి అని అనుకుంటే ఇంకో రకంగా కూడా మన ఓఆర్బి ఉంది కదా, ఓఆర్బి స్ట్రాటజీలో ఇది 11 ఓఆర్బి పెట్టుకొని చూసుకోవచ్చు మీకు. అంటే ఇలా అనేది 11:05కి క్లోజింగ్ అవుతుంది కదా, ఓకే. ఇక్కడ చూసుకోండి, ఇంకా ఈ 11 o'clockకి ఎక్కడెక్కడ సరే కొంచెం బ్యాక్ ఇట్లా వచ్చినప్పుడు ఎంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనేది మీకే అర్థమవుతుంది. ఇది 11 బ్రేక్ ఇచ్చింది, పైకి సస్టైన్ అవ్వలేదు, కిందికి ఫాల్ అయింది, ఒక స్టాప్ లాస్ ఇచ్చారు, మళ్ళీ రీఎంట్రీ కొడితే ఇక్కడ నుంచి ఇంకా మీకు కంటిన్యూ ఫాల్. ఇది చూడండి, ఇది 11 కంటిన్యూ ఫాల్ వచ్చింది, ఒక టార్గెట్ అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సరే ఇది ఈవినింగ్, ఇది మళ్ళీ సినారియో మారింది, కానీ మీకు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇక్కడ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇది చూడండి 11 ఇంకా ఆ రోజు నుంచి మొత్తం కిందికే వచ్చింది ఆ డే మొత్తంలో. అంటే మీకు మార్నింగ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఈవినింగ్ ఇది 6 o'clock క్యాండిల్ 1800 అవర్స్ ఈవినింగ్ 6 o'clock క్యాండిల్కి హైలో మార్క్ చేసుకుంటే ఇది ఫాల్ అనేది జరిగింది, కానీ మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇట్లా మీరు ఎగ్జాక్ట్లీ 11 o'clock క్యాండిల్కి నుంచి వెళ్ళి ట్రెండ్ మారుతుంది. ఆ ట్రెండ్ మారిన దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకున్నారంటే మీకు మంచి ట్రేడ్. అంటే ఇస్తే చిన్న స్టాప్ లాస్ ఇస్తారు, టార్గెట్ మాత్రం పెద్ద తీసుకుంటారు. అంటే యావరేజ్గా 250 to 300 పాయింట్స్ మీ ఎస్ఎల్ అయింది అనుకోండి, 600 to 700 900 1000 పాయింట్స్ మీకు వస్తాయి. గుర్తుంచుకోండి, 1000 పాయింట్స్ యాజ్ పర్ బ్యాక్ టెస్టెడ్, ఓకే. మీకు రెగ్యులర్గా మీరు చేస్తున్నా కూడా చిన్న చిన్న స్టాప్ లాస్లే అవుతుంది. ఇక్కడ 50 పాయింట్స్, ఈ క్యాండిల్కి 50 పాయింట్స్. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, ఈ క్యాండిల్కి మనం 50 పాయింట్స్, దీని కింద 50 పాయింట్స్ వేసుకోండి. ఈ 50 పాయింట్స్ అంటే నేను యావరేజ్గా 30 పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను, సరే 50 పాయింట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది 50 పాయింట్స్. దీని ఈ రేంజ్ చూసారంటే ఈ టోటల్ మన పాయింట్స్ ఎంత, ఈ ఐ నుంచి వెళ్ళి ఇక్కడ 100, సరే దీనికి ఇంకొక 50 వేయాలి కదా, 150 పాయింట్స్ వేసుకోండి. అంటే మీది 150 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే మీకు టార్గెట్ ఎంత ఇచ్చింది చూడండి, టార్గెట్ ఏ రేంజ్లో వెళ్ళిందో. ఇక్కడ మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ. అంటే మీకు ఫ్లోలో కంటిన్యూ ఉందంటే ఇప్పుడు 6 o'clock వరకు చూసుకుందాం, ఈవినింగ్ 6 o'clock వరకు చూడండి, 150 పాయింట్స్ 1300 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది, ఓకే. ఇంకా ఇది పైకి వెళ్తే, ఆ క్యాండిల్ నుంచి పైకి వెళ్తే, ఓకే, 2% అంటే 1:10, ఆల్మోస్ట్ 1:10 సిల్వర్లో. గుర్తుంచుకోండి 1:10, ఓకే. ఇట్లా అంటే 1:10 అంటే మనకు టార్గెట్ ఎక్కడ ఎస్ఎల్ అనేది 150 పెడితే 1600 పాయింట్, అంటే వచ్చిన రోజు మీకు ఇలా మంచి జాక్పాట్ అనేది మార్నింగ్ నుండే మీకు ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, దీనికి స్టాప్ లాస్కి ఎంత వచ్చింది, ఇక్కడ నుండి ఒక 150, ఇక్కడ 50 పాయింట్స్ తోటి వేసుకుంటే ఇది ఆల్మోస్ట్ 300 పాయింట్స్ వచ్చింది. మీరు ఇక్కడ 1:1 అన్న ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటా. అది లాంగ్ చేద్దాం, సరే. ఇక్కడ ఎంట్రీ, ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుందాం, అదే ఎంత వచ్చింది, ఓకే, 1:1.5 అంటే మీ స్టాప్ లాస్ 200 పెట్టుకుంటే 350 పాయింట్స్ అనేది వచ్చింది, ఓకే. ఇది మళ్ళీ ఈవినింగ్ తర్వాత సినారియో చేంజ్ అయింది, సో వెల్ అండ్ గుడ్. కానీ మీకు లాస్ అనేది తక్కువ ఉండి చాలా సింపుల్గా స్ట్రాటజీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి ఒక ఇది మారిన తర్వాత చూడండి, ఇక్కడ మారింది, ఇక్కడ స్టాప్ లాస్ ఇట్టు, కానీ మీకు ఆ తర్వాత ట్రేడ్ అనేది ఈ విధంగా దొరికింది. ఇక్కడ కొన్ని రోజులు
సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అయినా కూడా మీకు ఇచ్చే టార్గెట్ మాత్రం ఖచ్చితంగా అంటే 1:1 అనేది మాత్రం ఇస్తుంది. 1:1 అయింది, ఇంకా ఎక్కువే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూస్తే ఇట్లా ఫ్లోలో వెళ్ళినప్పుడు మాత్రం ఇచ్చిన రోజు డ్యామ్ షూర్గా మంచి వన్ వే రన్నింగ్ అండి. ఇంకా వన్ వే రన్నింగ్ అంటే వన్ వే రన్నింగే ఉంది. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చార్ట్లో ఏ విధంగా వెళ్తుంది అనేది. ఆ లెవెల్ నుండి మీకు వన్ వే రన్నింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందుకని మార్నింగే ఇస్తున్నారు ఎంట్రీ. మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ లోపు మీరు చూసుకుంటారు ట్రేడ్. చూడండి ఇక్కడ కంటిన్యూ ఫాలో 50 పాయింట్స్ లోపల పెట్టుకుంటే ఇట్లా వచ్చినప్పుడు మాత్రం మీకు మంచి ట్రేడ్. ఇక్కడ మార్నింగ్ ఇచ్చింది, సరే ఇక్కడ కన్సల్టేషన్ వచ్చింది ఈవినింగ్ వరకు. ఇది మళ్ళీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ సినారియో మారింది. ఇది ఎప్పుడు మళ్ళీ ఈవినింగ్ 6 o'clock. ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మీకు ఎస్ఎల్ అనేది హిట్ అవ్వలేదు. సరే ఇక్కడ తీసుకున్నారు. 6 o'clock మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీ ట్రేడ్ స్టైల్ని చేంజ్ చేస్తారు కదా. ఇది 6 o'clockది ఓకే, ఈ ఏరియా అనుకోండి. ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది, క్లోజ్ చేస్తారు. పైన ఎంట్రీ తీసుకున్నారు, పోలేదు. మీకు ఈ లెవెల్స్ మార్క్ ఉంది. దీని కింద బ్రేక్ అవ్వగానే తీసుకుంటే, దీని కింద బ్రేక్ అవ్వగానే తీసుకుంటే ఇది కంటిన్యూ ఫాల్ అనేది జరిగింది ఆ నైట్. అంటే మీకు ఓవరాల్గా రెండే ట్రేడ్లు ఉంటుంది. మార్నింగ్ తీసుకుంటారు లేదా ఈవినింగ్ తీసుకుంటారు. మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ ఫ్లోలో కంటిన్యూ ఉందంటే 6 o'clock వరకు హోల్డ్ చేస్తారు. ఆ ట్రేడ్లో అది కంటిన్యూ ఉందంటే అలాగే హోల్డ్ చేస్తారు. లేదంటే ఎగ్జిట్ అయిపోయి వెయిట్ ఫర్ ద 6 o'clock ఎంట్రీ, ఈవినింగ్ 6 o'clock. ఓకే, ఐ హోప్ ఈ స్ట్రాటజీ అనేది అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.